నా బతుకంతా పండుగాడి పాల పాకెట్లకి కుక్క బిస్కెట్లకి అంకితం అయిపోతుందని కల్లో కూడా ఊహించలేదు. ఈ కళ్ళు చెబుతున్నాయి నన్ను ప్రేమించానని. ధర్మం చేయండి బాబాయ్. మీ కళ్ళెలా పోయే స్వామి? అదో పెద్ద విషాదగాథ. అదో పెద్ద విషాదగాథ. మా పక్కింట్లో అబ్బాయి అమ్మాయి గుడ్డిగా ప్రేమించుకుంటూ ఉండేవాళ్ళు. ఆ బాధ చూడలేక నేనే వాళ్ళకి పెళ్లి చేశాను. వాళ్ళ నాన్న వాళ్ళు నా కళ్ళు పీకేశారు. వాళ్ళేమో పుష్టిగా ఉన్నారు, నేను మాత్రం ముష్టెత్తుకుంటున్నాను. బాబా కళ్ళు లేనోని బాబా, ఎవరైనా దయచేసి 10 పైసలు బాబా. బాబా కళ్ళు లేని కబోదిని బాబా, ఎవరైనా చారానా ఆటానా బాబా. మీకు ముష్టడుక్కునే కర్మేంటి స్వామి? మీకు దృష్టి వచ్చేంత వరకు నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటా. థ్యాంక్స్ నాయనా. ఇందా 100. నీకు కనపడిందా స్వామి? అంటే నేను ఏ వస్తువునైనా వాసన చూసి పసిగట్టేస్తాను నాయనా. ఇది 100. ఇది ₹2 బిళ్ళ. ఇది రేనాల్డ్ పెన్. ఇది పెంట. ఇది టీ షర్ట్ స్వామి. మరి దరిద్రంగా వస్తుంది ఏమిటి నాయనా వాసన? అంటే ఉతికి చాలా రోజుల్లో ఇందులే స్వామి. ఓహో, అయినా నీ గుడ్డి వాళ్ళంటే ఎందుకు నాయనా అంత ప్రేమ? అంటే ఆ దేవుడు నన్ను చిన్న చూపు చూశాడులే స్వామి. పోన్లే, బాధపడకు. కానీ నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదు నాయనా, అదిగో అక్కడ ఉండాల్సిన వాడివి. అక్కడెక్కడో కాదు స్వామి, రేపు పొద్దున మీ పక్కనే ఉండాల్సిన. అదేమిటి నాయనా, ఈ ముష్టి బతుకు కూడా నన్ను బతకనివ్వవా? దీనికి కూడా కాంపిటీషన్ రావాలా? ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా వెళ్ళి అడుకుంటాను స్వామి. హాయిగా వెళ్ళి అడుకోనైనా. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త మెట్లు. స్వామి మీ దృష్టి. దివ్య దృష్టి నాయనా, దివ్య దృష్టి. ఏమిటో అంత మాయ. వీడిన్ని కబుర్లు చెప్పాడు, ఒరిజినల్ నోటే వేసాడా? కను పాపకరవైన కనులు. లేడీసా? హలో, ఐఎమ్ ప్రియా. హలో, ఇదేంటి ఆటోగ్రాఫ్ కావాలా? వాట్? అదేదో మన సినిమాలో హీరో మంచి పనులు చేస్తుంటే హీరోయిన్ ఆటోగ్రాఫ్ తీసుకుంటుందిలే, అందుకే అడిగా. ఐ డోంట్ మైండ్. కింద కొటేషన్ కూడా రాయండి. కొటేషన్? కొటేషన్ అంటే ఏంటి? మీకు నచ్చిన వాక్యం రాయండి. నచ్చిన వాక్యం? లేచిపోయిన ప్రేమ చచ్చిపోయిన దోమ ఒకటేనా? ఇదేంటండి ఇలా రాశారు? దానికో పెద్ద చరిత్ర ఉంది, చెప్పినా మీకు అర్థమవదు. వస్తా.